లీడర్ గా వచ్చి చేయగలుగుతావు అనుకుంటే నీ చెయ్యే కాల్చుకొస్తావా? సారంగపాణి, మన పని జరగాలంటే ఒకటే మార్గం. ఏంటి సార్? ఉమాదేవిని చంపేయాలి. అమ్మో, మడ్రా? అవును, మద్రే. కానీ మద్రని తెలియకూడదు. సమయం చూసి ఉమాదేవి ఫ్యాక్టరీ చెక్కింగ్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ లో ప్లాన్ చేసి తెలివిగా తప్పించుకో. ఆ తర్వాత కథ నేను అడుగుతాను. ఓకే సార్. కొత్త యూనియన్ లీడర్ గారు, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి. మిస్ భవానీ, వర్క్ టర్న్ ఓవర్ కోసం మన ఫ్యాక్టరీలో పెడుతున్న కొత్త నిబంధనలు ఒకసారి చదివి వినిపించు. ఎస్ మేడం. Touch me. మొదటి దెబ్బ అసలుకు అసలు, రెండవది అసలుకు వడ్డీ. వందలాది కార్మికుల ముందు నన్ను అవమానించావు. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, విదేశాలు తిరక్కపోయినా వివేకం ఉంది. అందుకే యజమానిగా నీ గౌరవం కాపాడడానికి వాళ్ళందరి ముందు తలంచుకున్నాను. ఈ 4 గోడల మధ్య నీ తల తిరిగే గుణపాఠం చెప్పాలని వచ్చాను, ఇచ్చాను. ఇందాక కార్మికుల ఆవేశాన్ని నేను చెయ్యెత్తి ఆపుండకపోతే నిన్న అక్కడికక్కడే పీస్ చేసి ఉండేవాళ్ళు. ఆగో, నీకు అధికారం ఉంది కదా అని నన్ను ఉద్యోగం తీసేస్తే కార్మికులు కారణం అడుగుతారు. ఏమని చెప్పుకుంటావు? గదిలో జరిగింది చెప్పుకుంటావా? నోరు విప్పితే గౌరవం పోయేది నీకే. వస్తాను మేడం. అమ్మగారు, ఆ రోజు కూలోడు ముట్టుకున్నాడని కారు తగలు పెట్టుకున్నారు. ఈ రోజు అదే కూలోడు అందరి కళ్ళ ముందు మిమ్మల్ని తాకాడని ఒళ్ళు తగలు పెట్టుకున్నారేమో. వస్తానమ్మా. దేవి, చాలా పెద్ద ప్రమాదం తప్పిందట. ఇందాక నుంచి నీకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళావమ్మా? నిర్ణయం తీసుకోవడానికి. నిర్ణయమా? పెళ్లి నిర్ణయం. పెళ్ళా? అవును, మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రాజునా? నాకు తెలుసు డాడీ, మీరు అలా ఆశ్చర్యపోతారని. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. అతని అనుక్షణం నేను వేధించాను, అవమానించాను, ఆఖరికి చెంప మీద కూడా కొట్టాను. అలాంటి నాకు ఏదైనా జరిగితే ఆనందపడాలి, కానీ యాక్సిడెంట్ కాకుండా అతను నన్ను రక్షించాడు. డాడీ, నువ్వు జన్మనిచ్చినా అతను నాకు పునర్జన్మనిచ్చాడు. అందుకే అతనికి అంకితమైపోవాలనుకుంటున్నాను. శుభం. సీతమ్మ, ఏదో దుర్ముహూర్తం అమ్మాయిని కింద పడేసింది అనుకున్నాను, కానీ ఇలా సుముహూర్తానికి దారితీస్తుందని ఎప్పుడు అనుకోలేదు. రేపే మనం ఆ రాజుంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. అలాగే. నీ మనసులో మాట చెప్పావు. చాలా సంతోషం అమ్మా. నా కూతురు కోటీశ్వరుడి మీద మోసపడలేదు. తను పనిచేసే ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిని కోరుకుంది. ఈవేళ మంచి రోజు. ఈ రోజే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందాం. ముందు లక్షణంగా చీర కట్టుకుని బయలుదేరమ్మా. అలాగే నాన్నగారు. ఏమిటి, మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకుంటారా?
అవునమ్మా, ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఫ్యాక్టరీ వర్కర్ ని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యమైన ఇది నిజమమ్మా. మా అమ్మాయి చాలా టిపికల్ మనిషి. రాజు హస్తవాసి బాగా నచ్చిందట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అబ్బాయి రాజునే చేసుకుంటాను అంటూ. అంది అంటే జరిగి తీరాల్సిందే. అదే టిపికల్. కోరొస్తున్న కోడల్ని ఎలా కాదనగలరు బాబు గారు? రావయ్యా రహమూర్తి రా. అమ్మాయి ముందే చెప్పిందా? సరిగ్గా నిశ్చితాంబుల టైంకి వచ్చారు. భవాని మా అమ్మాయి దగ్గర పియ్యే. మా అమ్మాయి గురించి అయ్యో, నీ యజమానురాల గురించి మేం చెప్పడం ఏంటమ్మా, నువ్వే చెప్పు. ఉమాదేవి గారికి ఏమండి, మనసు బంగారం, ఛాయ బంగారం. ఇంకొకళ్ళ దురదృష్టాన్ని కూడా తన అదృష్టంగా మార్చుకోగల జాతకురాలు. రామూర్తి, పెళ్లినాడు నువ్వు మీ అమ్మాయి దగ్గరుండి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ చూసుకోవాలి. తప్పకుండా సార్. నోరు తెరిచి నా కూతురు ఇన్నాళ్ళకి ఈ పెళ్లి గురించి చెప్పింది. మిస్ అయితే ఎలా? సావిత్రమ్మా, మీ అబ్బాయి ఊహు అన్నాడు అనుకోండి, ఊ అనిపించే పూచే మీది. కాదు అన్నాడు అనుకోండి, అవును అనిపించే బాధ్యత కూడా మీదే. తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీ కబురు చేస్తాం. వస్తాం. వెళ్ళొస్తామండి. ఇదిగో అందరికి ఇప్పుడే చెప్తున్నాను, అమ్మాయి పెళ్లి కుదిరింది. నిక్కుతో నిలుగుతో పనిచేస్తే కుదరదు. ఇల్లంతా పెళ్లి పందిరిలాగా ఉండాలి. వెళ్ళండి, అలాగే వెళ్ళండి. ఇదిగో అమ్మాయి ఉమా, పెళ్లికి ఒప్పుకోగానే సరిపోదు. వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా నీ చేతిలో ఉండే ఆపిల్ పండు లాంటి బిడ్డని ఇవ్వాలి. అర్థమైందా? బాపిరెడ్డి గారు, బాపిరెడ్డి గారు. హలో రాజు, వెల్కమ్. రా రా రా. నిన్న మీ ఇంటికి వచ్చాను, సమయానికి నువ్వు చూడండి ఇంట్లో సార్, మీ దగ్గర కోట్ల డబ్బుంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి మీ అమ్మాయి ముందు ఆడించండి. ఇంకా మోసు తిరగకపోతే ఆస్ట్రేలియా నుంచి కుక్కను తీసుకొచ్చి ఇవ్వండి. దాంతో మీ అమ్మాయి బెడ్రూమ్ లో ఆడుకుంటుంది. అంతేగాని మీ అమ్మాయి సరదా కోసం చాక్లెట్ కొనంత తేలిగ్గా మొగుని కొనివ్వాలనుకోవటం మీ అమాయకత్వం. కూలివాడైనా కోటీసుడైనా కోరుకునేది అనురాగాన్ని పెంచిచ్చే ఇల్లాల్ని. మీ కూతురు ఏ మగాడికైనా భార్య కాలేదు, భారమే అవుతుంది. ఈ పెళ్లి జరగదు. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. బాబా, ఒక్క నిమిషం ఆగు. ఒక పేదవాడు పెద్దింటమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడే ఈ రోజుల్లో కోటీశ్వరుడు కూతురును కూడా కాదనుకునే మనిషిని నిన్నే చూశాను. చాలా సంతోషం. అయితే ఇక అమ్మాయి విషయానికి వస్తే మనసు బంగారం బాబు. కాకపోతే తన మాటే నెగ్గాలని, తన చెయ్యే పై చేయిగా ఉండాలని కొంచెం పంతం, అంతే బాబు. చూడండి సీతమ్మ గారు, చూడు మిస్టర్ రాజు, నా కాబోయే అల్లుడు నా కూతురు కొంగు పట్టుకు తిరిగేవాడు కాకూడదు, దాని ముక్కు తాడు వేసేవాడు కావాలి అని కలలుగన్నాను. ఆ కలలు నీ ద్వారా నిజమయ్యే రోజు వచ్చిందని సంతోషించే ఈ క్షణంలో నన్ను నిరుత్సాహపరచు. చూడండి సార్, నా వల్ల మేలు జరుగుతుందని నా మీద నమ్మకంతో నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు నా తోటి కార్మికులు. నా కూతురు దారికి వస్తుంది, దాని మెడలో తాళి కట్టమని మీరు అంటున్నారు. మీ కూతురికి మొగుడుగా ఉండే కంటే కార్మికులకు నాయకుడిగా ఉండటమే నాకు ఇష్టం. వస్తాను మాస్టర్.